ఆదిలాబాద్ జిల్లా ప్రజాసేవా భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ గారు, ఇంకా ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చినటువంటి సందర్భంలో నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అందరూ ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులందరూ కూడా ఆ సమీక్షా సమావేశంలో స్పష్టంగా అధికారులందరికీ ఆదేశించడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు పరిపాలనకు సంబంధించి పూర్తి పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా పరిపాలన జరగాలి, జరిగి తీరాలని ఆదేశించడం జరిగింది. నెంబర్ 1. రెండవది, ఏ అధికారికి బాధ్యతలు ఉన్నాయో, ఎవరు ఏ అధికారికి ఏ దరఖాస్తు ఇచ్చినా 2 దరఖాస్తులు ఇస్తే ఒక దరఖాస్తు తీసుకొని రెండవ దానిపైన అక్నాలెడ్జ్మెంట్ అనేది విధిగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 15 రోజులు, కొన్ని అంశాలకు సంబంధించి రెవెన్యూ అంటే నెల రోజులు, ఎంఆర్ఓఆర్డీఓ అంటే 2 months, ఏదైతే చట్టపరంగా నిర్దేశం జరిగిందో అవి తప్పనిసరిగా ఆ సమయం లోపల ఖచ్చితంగా జరిగి తీరాలి. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి ఉంది. కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు కూడా ఏ ఎంఆర్ఓ దగ్గరికి కానీ ఏ ఆర్డీఓస్ కానీ ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు అప్లోడ్ చేస్తారో పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు అప్లోడ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి 18 సంవత్సరాల వయసు ఎవిడెన్స్ సపోర్ట్ చేస్తారు. మిగతా బర్త్ సర్టిఫికేట్ అయినా, కులం సర్టిఫికేట్ అయినా, ఆదాయం సర్టిఫికేట్ అయినా ఇవన్నీ ఇచ్చేది అధికారులే. అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంఆర్ఓ లాగిన్, ఆడియో లాగిన తర్వాత వాళ్ళే విధిగా వారం రోజుల లోపల ఎవరైతే అప్లై చేసినో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సమాచారాన్ని సేకరించి దాన్ని ఎస్ ఆర్ నో అనేది వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఒకవేళ కరెక్ట్ ఉన్నా కూడా ఒకవేళ తప్పుగా దురుద్దేశపూర్వకంగా చేస్తే వాళ్ళ పైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక నెల లోపల వెళ్తారు. అట్లాగే రెవెన్యూ వ్యవహారాలు ఉన్నాయి. భూభారత్ సంబంధించి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్న, వ్యక్తిగతంగా దరఖాస్తు ఇచ్చిన అవన్నీ కూడా కంప్యూటీకరణ చేయాలి. వాటిపైన ఎంఆర్ఓ దగ్గర అంటే నెల రోజులు డిస్పోజ్ చేయాలి. అట్లాగే ప్రొసీడింగ్ ఇచ్చేది ఉంటే దానిపై టైటిల్ సంబంధించి ఉంటే ఆర్డీఓ 2 months. అంటే ఏవైతే షెడ్యూల్స్ ఇవ్వడం జరిగిందో ఆ నిర్ణీత వ్యవధి లోపల తప్పనిసరిగా అవి డిస్పోజల్ కావాలి. ఈవెన్ కలెక్టర్ దగ్గర ఉన్నప్పుడు కావాలి. వాటన్నిటి కూడా నిర్దేశిత సమయంలో ఇంప్లిమెంట్ కావాలి. రెండవది, ఇంకో ప్రధానమైన అంశం, సపోజ్ ఎవరైనా గ్రామస్థాయి అధికారి విధి నిర్వహణ కరెక్ట్ నిర్వహించకపోతే, ఏదైనా ల్యాబ్స్ జరిగితే పై అధికారి పర్యవేక్షణ చేయాలి. మండలాధికారి, జిల్లాధికారి పర్యవేక్షణ లేని కారణం కూడా ఉంటుంది. కాబట్టి ఆ తప్పిదం చేసిన అధికారి ఒకటే కాదు, పర్యవేక్షణ అధికారులను బాధ్యత చేస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళ మీద జరుగుతుంది. అంటే పూర్తి పారదర్శకంగా ఇవన్నీ జరగాలనే ప్రకారం చెప్పడం, నిర్దేశించే కార్యక్రమం జరిగింది. రెండవది, ఆదిలాబాద్కు సంబంధించి ఇది ఒక హైదరాబాద్కు సుమారుగా ఆల్మోస్ట్ 4-5 గంటల ప్రయాణం. ముఖ్యంగా ఆదివాసులు ఎక్కుంటారు. వాళ్ళు ఏదైతే ఆరోగ్యాల పేరు మీద ప్రైవేట్ దవాఖానలపై లక్షలు ఖర్చు పెట్టకుండా దాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి యొక్క పనితీరును కూడా మెరుగుపరిచే విధంగా ఈరోజు సర్ప్రైజ్గా విజిట్ చేసి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. అట్లాగే మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా ల్యాప్సెస్ ఉన్నాయి, పొరపాటు.
వాటిని తక్షణమే సరిదిద్దే కార్యక్రమం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ అనేది కనపడాలనేది నిర్దేశించడం జరిగింది. ఇది ఒక అంశం. అట్లనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇందిరమ్మ పాలన, ప్రజా పరిపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇవన్నీ కూడా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఈ సందర్భంగా ఒక విషయం ప్రజలకు తెలియాలి. ఎందుకంటే వాస్తవాలు తెలిస్తేనే ఆ వాస్తవాలకు అనుగుణంగా ఎవరైనా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రంలో సబ్జెక్ట్ టు కరెక్షన్ 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు. అంటే 22 మంది ముఖ్యమంత్రులు సుమారుగా 64 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 75,000 కోట్ల రూపాయలు. 75,000 కోట్ల రూపాయలు. ఈ 75,000 కోట్ల రూపాయలకు నెలకు 600 కోట్ల రూపాయల పైచలకు ఈఎంఐస్ అంటే వడ్డీ ఇన్స్టాల్మెంట్ కట్టేది. కానీ అంత గొప్పగా పరిపాలించినని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చెప్పుకున్నా రిజల్ట్ చూస్తే ముఖ్యమంత్రి పరిపాలన 10 సంవత్సరాల్లో రాష్ట్ర అప్పు 75,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్లు పోయింది. ఈ 8 లక్షల కోట్లకు ఈ రోజున ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ బాకీ ఈఎంఐస్ నెలకు 6,000 కోట్ల రూపాయల పైచలకు, అరౌండ్ 6,500 crores. అంటే సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్ల రూపాయలు. ఈ 1.5 సంవత్సర కాలంలో 75,000 కోట్ల రూపాయల సంవత్సరం కంటే సుమారుగా 1,10,20,000 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క ఇంట్రెస్ట్కు ఈఎంఐస్ ఇన్స్టాల్మెంట్ కట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ధనిక రాష్ట్రం అప్పచెప్తే హైదరాబాద్ రాజధానిగా హైదరాబాద్ ఆదాయం మొత్తం తెలంగాణ మనం ఖర్చు పెట్టుకుంటున్నా కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి మన రాహుల్ గాంధీ గారు కానీ చెప్పిన ప్రకారం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఏవైతే చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు అంటే అభివృద్ధి సంక్షేమ అన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా, అంటే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా బంద్ చేయకుండా, అంటే పెన్షన్లు అయినా, రైతు భరోసా అయినా, రుణమాఫీ అయినా ఇట్లా ఇవన్నీ ఇస్తూనే ఈరోజు అదనంగా 21,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు, సుమారుగా 22,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ, మళ్ళీ సన్న బియ్యం, అట్లాగే సపోర్ట్ ప్రైస్ అంటే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, ఫ్రీ బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, రకరకాల. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా కొనసాగిస్తూ ఉన్నాం. మొన్ననే రైతు భరోసాకు సంబంధించి గత 10 సంవత్సరాల ఎప్పుడు కూడా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కాలే. అంటే ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇన్ని చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఎవరెన్ని మాట్లాడినా, ఏం మాట్లాడినా, మొసలి కన్నీరు కాల్చినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందుకే గడచిన 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ధ్వంసమైంది. అంటే ఆర్థిక పరిస్థితి అయినా, అవినీతి అయినా, ప్రజాస్వామ్యం కూలి కాబట్టడం జరిగింది, కుటుంబ పాలన, ఇవన్నీ కూడా ఈ రోజున
ప్రజాస్వామ్యం అనేది ఆనాడు నేను కూడా మంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో చూసిన నేను కూడా మంత్రులకు కూడా ఎంట్రీ ఉండేది కాదు ప్రగతి మనం పోవాలంటే. ఎన్నో సందర్భాల్లో ఇంచుమించుగా అందరు మంత్రులు ప్రగతి భవన్ దాకా పోయి వాపసిన సందర్భాలు ఉన్నాయి. గేట్లు తెచ్చుకునేది కాదు. సెక్రటేరియట్లో శాసనసభలోకి ఎంట్రీ లేకుండింది. ఈరోజు ఎవరైనా ఎవరికైనా అంటే విన్నవించుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా దగ్గరికి వెళ్ళి. అంటే పరిపాలన అనేది గతానికి ఇప్పటికీ డెఫినెట్గా కొట్టొచ్చినట్టుగా ఆ డిఫరెన్స్ అనేది అవుపడతా ఉంది. సరే ఇతర అంశాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో ఆదిలాబాద్కు సంబంధించి కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాజకీయం కూడా నెక్స్ట్ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఆదిలాబాదు రాజకీయ ముఖ చిత్రం కూడా డెఫినెట్గా మారుతుంది. అంటే ప్రజల్ని ఆ స్థాయిలో పరిపాలన ద్వారా ఆ మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి రెండవది టూరిజం మంత్రిగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉన్నది. జలపాతాలు కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, టైగర్ సఫారీ కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాటికి కూడా కొంత ప్రాధాన్యతనిచ్చి టూరిజం కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మరోసారి నమస్కారం చేస్తా ఉన్నా. ఒక్కొక్కరు మాట్లాడితే సమస్యను బట్టి ఆ సమస్యను ఏ సమస్య ఉందో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఉట్నూరుకి వెళ్తా ఉన్నాం. GO14 ఒక ఇష్యూ ఉందని. సో దానిపైన కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆదివాసులతో కూడా మాట్లాడి రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయగలుగుతామనేది సమస్యను బట్టి ఉన్నటువంటి చట్టాలకు లోబడి ఏముంది ఏం చేయాలనే దానిపైన తప్పకుండా వీలైనంత వాళ్లకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరినీ ట్యాప్ చేశారంటారు. ఆ కోవలో మీరు ఉన్నారా? అది ఇంకా ఎంక్వైరీ పూర్తిగా కదా వస్తుంది. నాది కూడా ఉందని అనుకుంటున్నాను. గతంలో నాది కూడా ఉందని అనుకుంటున్నాను చాలామంది. సో డెఫినెట్గా అంటే అటువంటి తలతిక్క పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఏం కర్మ, ఏం రోగం, ఏం అవసరం, మంది సంసారాలకు తొంగి చూడడం అవసరం ఏంది? అందుకే భారతదేశానికి మా పరిపాలన ఆదర్శం చెప్పుకున్నాం. ఇది ఆదర్శం ఎట్లయితుంది? ఏం నేర్పించినట్టు, ఏం చూపించినట్టు? రైతు బంధు సంబరాలు ఇవే ఆఖరి అంటూ బీజేపీ నేతలు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు రైతు బంధుకు సంబంధించి రైతులకు న్యాయం చేసే ప్రక్రియ ఇప్పుడు ప్రభుత్వంలో జరగట్లేదు. ఇప్పుడు ఎవరు బీజేపీ వాళ్ళు మాట్లాడినా, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడిన దానికి ఒక ఆధారం ఉండాలి. మీరు ఏమంటా ఉన్నారు అంటే రైతులకు ఏమీ చేయట్లేదు. కేసీఆర్ చెప్పుకున్నప్పుడు మేము చాలా గొప్పగా చేసినామని చెప్పింది. మేమేం చెప్తా ఉన్నాం, మీరు చేసింది గొప్పగా చేసిందా, ఏం చేసింది ప్రజలు తీర్పిచ్చిండ్రు. మీరు చేసిన ఏ స్కీమ్ని మేము ఎత్తేయకుండా అదనంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, బోనస్ ఇస్తూ ఉన్నాం, సన్న ఓట్లకు 500 రూపాయలు. అది కాకుండా గతంలో కేసీఆర్ అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు, ఒకటి గట్టి ఇవ్వలే. అయినా ఈరోజు 22,000 కోట్లు పెట్టి ఈరోజున ఇందిరమ్మ ఇల్లు కట్టించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే అంటే ప్రతి అంశంలో కూడా దాంతోపాటుగా నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం, నిరుద్యోగ యువకుల కోసం ఎట్లా మాట్లాడతారు. రెండవది, గతంలో రైతులకైనా పంట నష్టం జరిగితే అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కూడా పంట నష్టం ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చినా, పిడుగులు పడ్డా, కరువు వచ్చినా, పంటలు ఎండిపోయినా వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నాం. అదనంగా ఇన్సూరెన్స్ కూడా కట్టి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతు బీమా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
ఎక్కడ అంటే బీజేపీ నాయకులు మాట్లాడడానికి ఆధారం ఏముంది? సార్ మీరు రాజకీయంగా అనుభవం ఉన్నది, వయసు రీత్యా అనుభవం ఉన్నది. అది కాబట్టి తొలిసారి వచ్చి నేను ఆర్టీఓను పెట్టుకున్నాను చెప్పారు. ఉమ్మడి జిల్లా దత్తత తీసుకుని మీ ప్రభుత్వం వచ్చిన మంత్రులు నాయకులు అంతా కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాల ధ్వంసమైంది అని చెప్పి ప్రతిపక్షంలాగా మీరు మాట్లాడుతున్నారే తప్ప ప్రభుత్వంలో అనే ధ్యాస కనిపించదు. అంటే ఈ బాధ్యత నుంచి తప్పుకునే విషయం కాదండి. అడిగిన ప్రశ్నలో మీకు సమాధానం ఉంది. వాస్తవాలు మాట్లాడుతున్నామా అవాస్తవాలు మాట్లాడుతున్నామా? దాని మీద ప్రతిపక్షంలాగా ఎందుకు మాట్లాడుతున్నారని అడిగాను. అవును, అదే ప్రతిపక్షం ఎట్లయితుంది? వాస్తవాల్ని వాళ్ళు గత ప్రభుత్వాలు వాస్తవం ఒకటి ఉంటే గోబెల్ ప్రచారాలకు గొప్పగా చెప్పింది వాస్తవమా అవాస్తవమా అన్నప్పుడు ప్రజలకు జ్ఞాపకం చేయడం తప్పెట్లయితుంది? నెంబర్ 1. వాళ్ళకి చెప్పడమే కాదు, మాకు చెప్తా ఉన్నాం కదా, మేము ఏం చేసినా చెప్తా ఉన్నాం కదా. ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అబద్ధమా ఇది? సన్నబియ్యం అబద్ధమా? బోనస్ అబద్ధమా? రుణమాఫీ 2 లక్షలకు రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు. మరి గతంలో 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 1,00,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు మాఫీ చేయడం జరిగింది తెలియాలి కదా. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే మాట్లాడకపోతే తప్పవుతుంది. ఈరోజు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు, బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మరి వాస్తవాలు మాట్లాడకపోతే అది అబద్ధం తప్పెట్లయితుంది? మాట్లాడకపోతే తప్పవుతుంది. ఇది మాట్లాడాలి అది మాట్లాడు, వాస్తవాలు అన్నీ ఏమైనా వాళ్ళ వేళ మాట్లాడ మన వేళ మాట్లాడదా? ఈరోజు బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. మరి బీజేపీ నాయకులు కూడా రాష్ట్రానికి సంబంధించి వాటర్ తీసుకు ఈ రోజున ఏ లెక్క ప్రకారం ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న బీహార్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చింది, ఉత్తరప్రదేశ్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చింది, తెలంగాణకి ఎంత ఇచ్చింది? 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసనసభ్యులు రాష్ట్రానికి ఎక్కడ సహకరించిండ్రు రాష్ట్ర అభివృద్ధి కోసం? రెండవది, బీజేపీ నాయకులకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ని కానీ విమర్శించేటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే తెలంగాణ రాష్ట్ర అంశం వచ్చినప్పుడు, ఇప్పుడు పాతదే కదా, పాతనే ప్రస్తావిస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రం అంశం వచ్చినప్పుడు ఆ రోజున దేశంలో 3 కొత్త రాష్ట్రాలు అయినాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకో స్టేటు చేసిండు, ఉత్తరాఖండ్. అయితే మరి ఆ రోజున తెలంగాణ ఎందుకు రాలేదు? తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పీక్ స్టేజ్ ఉన్నదా లేదా? ఎందుకు వెళ్ళలేదు అంటే కేవలం రాజకీయ కోణంలో ఆనాడు రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు పార్లమెంటు సభ్యుల సంఖ్య ఉన్న కారణంగా, వాళ్ళ రాజకీయ అవసరం కారణంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. అవునా కాదా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రం గతంలో 20 ఏళ్ళకి రావాలా? మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోదని తెలిసి కూడా, తెలంగాణలో కూడా నష్టం తెలిసి కూడా, అంటే ఒక మానవీయ కోణంలో ఆ 60 సంవత్సరాల కళ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పని పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందా ఇవ్వలేదా? మరి మీరు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ అన్ని అంశాలకు మూలం అదే కదా. ఈ రోజున ఈ మాత్రం ఇలా 2000 పెన్షన్ వస్తూ ఉందన్నా, రైతు భరోసా వస్తూ ఉందన్నా, రుణమాఫీ జరుగుతూ ఉందన్నా, ఇలా సన్న బియ్యమైనా, బస్ అయినా, ఇవన్నీ సంక్షేమ అధికారులు జరుగుతూ ఉన్నట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి వాళ్ళకి ఎట్లా అంటే తెలంగాణ కోణం చూసినా మాట్లాడే హక్కు లేదు. పోనీ అభివృద్ధి పరంగా చూసినా కూడా ఇలా ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ అనుకుంటా. రాష్ట్రానికి ఎక్కడ ఏ ప్రాజెక్టు హోదా ఇచ్చిండ్రు, ఎక్కడ నిధులు ఇచ్చిండ్రు, ఎక్కడ జరుగుతూ ఉంది?
గొప్పలు చెప్పుకోవడం తప్ప. కాబట్టి వాళ్లకు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. ఏదైనా వాస్తవానికి దగ్గర మాట్లాడాలి కానీ సరే, మీ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు నిధులు బాగా పెండింగ్ ఉన్నాయి సార్. రోడ్లకు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆఫీస్ పక్కనే సమీకృత మార్కెటింగ్ ఆఫీస్ ఉన్నాయి. మీరు ఇందాక వెండర్స్ చూసి వచ్చారు కదా, ఒక్క 3 కోట్లు ఇస్తే మాకు అద్భుతమైన సార్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. ప్రాణహిత చేవెళ్ళి మొత్తడి బాబు, శాసనాల గడ్డైన బాబు కాలువ లేక మీ కాంగ్రెస్ పార్టీలో కట్టినాయి. అప్పుడు 10 ఏళ్ళలో ధ్వంసమైంది. ఇప్పుడు మీరేమన్నా మా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఏమన్నా మంజూరు చేసిపోతున్నారా? దీపి కబుర్ ఇప్పిస్తున్నారా? ఇప్పుడు రోడ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అంటే దట్ హైబ్రిడ్ అంటాం, దాని కింద ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక అప్రాక్సిమేట్లీ 15,000 కోట్ల రూపాయల టెండర్సు పిలవడానికి సిద్ధమైంది. 15,000 crores ఎట్ ఎ టైం. అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా, బ్యాంకు ఫండింగ్ ద్వారా, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ద్వారా ప్రతి గ్రామం నుంచి బీటీ రోడ్డు లేని గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్స్కు విధిగా బీటీ రోడ్, డాంబర్ రోడ్డు, గ్రామం నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ డబుల్ రోడ్డు, సుమారుగా 15 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండ్ రోడ్స్, ఇవన్నీ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఇరిగేషన్ సంబంధించి కూడా ధ్వంసమైంది వాస్తవమే. ఎంత ఖర్చు అయింది ఆ సబ్జెక్ట్ సందర్భం వచ్చిన మాట్లాడతా. ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేదనేది వాస్తవం. అంటే అయినా కూడా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం చేస్తుంది. ఈ రోజు దాకా ఎక్కడ కూడా ₹1 పన్ను పెంచలే, అయినా కూడా ఇన్ని పనులు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇరిగేషన్ సంబంధించి కూడా వాటిపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, వాటిపైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. డెఫినెట్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ముందుకు వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే కాళేశ్వరం